హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, మీ సేవ లేదా ఫోన్లో చేయొచ్చా అని అడుగుతున్నాను అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీ చాయిస్. మీరు మీ సేవలోకి వెళ్ళి ఎవరు చేయరండి, ఎందుకంటే మీ సేవ అనేది మనకి ఏదైనా డాక్యుమెంట్స్ ఇంకోటి కావాలంటే ఇస్తా తప్ప మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మీ సేవ ఎలాంటి సపోర్ట్ చేయదు. ఇంటర్నెట్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అండ్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. చాలామంది మొబైల్ వెబ్ ఆప్షన్సే పెట్టుకున్నారు, రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ అదేవిధంగా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ద్వారా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మీకు ముఖ్య గమనిక ఏంటంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో రిపోర్ట్ చేయకపోయినా సరే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కాలేజీలో రిపోర్ట్ చేసినా సరే క్యాన్సిల్ అవుతుంది. మీరు బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి వెబ్సైట్లో, కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. మీకు ఆల్రెడీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. చాలామంది ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. అందులో డీటెయిల్గా మీకు మెన్షన్ చేసి ఉంటారు. మీకు వచ్చిన కాలేజ్ ఏంటి, మీరు ఎంత ఫీ పే చేయాలి, మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, వస్తే ఎంత ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఎవ్రీథింగ్ మీకు అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.